చాలామంది అడుగుతున్నారు చదువుకుంటే ఏమైనా ఉపయోగాలు ఉన్నాయని. ఎందుకు లేవండి? నేను మంచి ఆటగాడిగా స్థిరపడ్డానంటే దానికి కారణం చదువే. తర్వాత అమెరికా వెళ్ళాను జాబ్. అక్కడ ఆటలు ఆడాలో అని నేను నేర్చుకున్నాను. ఇంటర్నేషనల్ పిచ్‌ల మీద ఆటలు ఎలాగాడాలో నేర్చుకున్నాను. హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ బ్లాగ్స్. సో ఈ వీడియోలో అయితే మనం ఒక ఇండియా మోస్ట్ వాంటెడ్ యూట్యూబర్ అండ్ నెంబర్ 1 యూట్యూబర్ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో వచ్చేసి నా అన్వేషణ ఛానల్ యొక్క అన్వేషణ గురించి అయితే మొత్తం తన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, తర్వాత నెంబర్ 1 యూట్యూబర్ ఇన్ ఇండియాగా ఎలాగ మారాడు అని చెప్పేసి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ప్రతి ఒక్కరికి ఒక చిన్న వయసు నుంచి అయితే ఒక కోరికైతే ఉంటుంది. ప్రపంచాన్ని మొత్తం తిరిగేయాలి. లేకపోతే మొత్తం మన ఇండియాలో గాని ఆర్ వరల్డ్ వైడ్‌లో ఉండే బెస్ట్ ప్లేసెస్ అండ్ మోస్ట్ విజిట్ కంట్రీస్ అయితే తిరగాలని చెప్పేసి మనం చాలా అనుకుని ఉంటాం. చిన్నప్పటి నుంచి స్కూల్ టైమ్ నుంచి కూడా. సో, అలాంటివి మనం ఎప్పుడు చూడాలి? ఎలా సెటిల్ అవ్వాలి? డబ్బులు బాగా సంపాదించిన తర్వాత మనం బాగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసైతే అనుకుంటాం. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే 90% ఆఫ్ పీపుల్ అయితే మనం దాన్నైతే చేయలేకపోవచ్చు. సో, అలాంటి వాళ్ళ కోసం ఒక యువ కెరటం అయితే దూసుకొచ్చి 'నా అన్వేషణ' అనే ఛానెల్ పెట్టి అన్వేషణ అయితే మనకి ఆ ప్లేసెస్ అన్నీ, ఆ కంట్రీస్ అన్నీ అయితే బ్యూటిఫుల్‌గా అయితే క్యాప్చర్ చేసి యూట్యూబ్‌లో అయితే తన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా మనమైతే అవన్నీ చూసేసి ఎంజాయ్ చేస్తున్నాం. సో, ఆ అన్వేషణ తన జీవిత యాత్ర అనేది యూట్యూబ్ ఛానెల్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు? ఎలా ఎదిగాడు? అని జెప్పేసైతే ఈ వీడియోలో పూర్తిగా అయితే డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం అన్వేషణ గురించి. సో, ఇంక లేట్ చేయకుండా తెలుగు ఆటగాడి యువతకి వీడియోస్ అయితే ఇష్టమైన మనం 'దెబ్బ ఎలా దెబ్బ' చేశాడు? మూవీ ఎలా వచ్చేసిందండి. అభివృద్ధి చెందాడని అయితే మనం ఆటగాడి అవునా అండి? గురించి అయితే తిను బాగా తెలుసుకుందాం. మా సో, 'డబ్బా ఇంక దెబ్బ' లేట్ హీరోయిన్ చేయకుండా ఈ వీడియోని ఉగాండా కొత్తగా ఊర్వశి అన్నమాట. చూస్తున్నట్టయితే నా సో ఛానెల్‌ని కథ సబ్స్క్రైబ్ ఏంటంటే చేసుకోండి. ఇలాంటి 'దెబ్బ మరిన్ని దెబ్బ' వీడియోస్ అయితే మీకు అడవిలో అందిస్తాను. అడుగులు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అన్వేష్. నేను మీ ప్రపంచ యాత్రికుడిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అన్వేషణ. నా కళ్ళతో మీకు చూపిస్తాను ప్రపంచాన్ని అని ప్రతి వీడియోలో ఇలా ఇంట్రడక్షన్తో అన్వేషణ అయితే వీడియో స్టార్ట్ చేస్తాడు. సో మొదటగా అన్వేషణ మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం దగ్గర భీమిలిలో అయితే జన్మించాడు. 10th వరకు భీమిలిలోనే చదువుకున్నాడు. 10th అయిపోయాక కంప్యూటర్ అంటే ఇష్టంతో ఇంటర్ చేసి డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ అయితే తీసుకున్నాడు. సో డిగ్రీ జాయిన్ అయ్యాక కొన్ని రోజులకే మనకి సాఫ్ట్వేర్ అనేది కొంచెం పడిపోయింది ఆ కాలంలో. సో అందుకని చెప్పేసి డిగ్రీ కంప్యూటర్ సైన్స్లో చేరినప్పటికీ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తను ఎంబీఏలో కూడా అయితే జాయిన్ అయ్యాడు. సో ఎంబీఏ పూర్తి చేసినప్పటికీ సాఫ్ట్వేర్ పడిపోవడం వల్ల ఆ కాలంలో అవినాష్ అన్నకైతే జాబ్ అయితే ఏం రాలేదు. సో తర్వాత ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి హోటల్ మేనేజ్మెంట్లో కోర్స్ అయితే చేశాడు. సో అదే టైంలో అవినాష్ అన్నకి గోవాలో అయితే టూరిస్ట్ గైడ్గా అయితే జాబ్ వచ్చింది. సో స్టార్టింగ్లో అవినాష్ అన్న భారతదేశంలోనే పనిచేశాడు గోవాలో. తర్వాత ఇటలీ, ఫ్రాన్స్, ఫిలిపైన్స్ ఇలా చాలా దేశాల్లో అయితే పనిచేశాడు. సో అవినాష్ అన్నకి టూరిస్ట్ గైడ్గా చేస్తున్న సమయంలో అయితే ఫస్ట్లో 50,000 అయితే మంత్లీ శాలరీ అయితే వచ్చేది. సో ఈ 50,000 అయితే ఏం ఖర్చు చేయకుండా పార్ట్ టైం జాబ్ చేసుకొని తన ఖర్చులన్నిటికీ చూసుకునేసి తన వచ్చిన 50,000 శాలరీని అయితే ఇంటికైతే పంపించేవాడు. చిన్నప్పటి నుంచి కూడా అంటే మెయిన్ 10th ఇంటర్ ఆ టైం నుంచి కూడా చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకొని తన ఖర్చులను అయితే గడిపేసుకునేవాడు. సో అలాగే జాబ్ వచ్చిన తర్వాత ఆ 50K శాలరీని కూడా తన ఇంటికే పంపించేసి పార్ట్ టైం జాబ్ చేసుకొని తన ఖర్చులను అయితే వెళ్ళబుచ్చుకునేవాడు గోవాలో ఉన్నప్పుడు కూడా టూరిస్ట్ గైడ్గా. ఇలా మొదటి నుంచి తనకు అవసరమైన డబ్బులను కష్టపడి సనే సంపాదించుకునేవాడు. ఈ పనులన్నీ అవినాష్ అన్న తన 17 to 20 years లోపలే చేసేశాడు. కానీ ఇప్పుడు అవినాష్ అన్న లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. ప్రపంచం మొత్తం తిరిగి అన్ని ప్రదేశాలు చూస్తూ మనందరికీ చూపిస్తూ తను ఎంజాయ్ చేయడమే కాకుండా లైఫ్ని మనకు కూడా ఎంజాయ్ అయితే మనకు షేర్ చేస్తున్నాడు. సో అవినాష్ అన్న మనకు టూరిస్ట్ గైడ్గా జాబ్ చేస్తున్న స్టార్టింగ్లోనే నేను ఎన్నో ప్రదేశాలు, దేశాలు తిరుగుతున్నాను, కానీ నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా చూపించాలనే అయితే ఒక థాట్ వచ్చింది. కానీ ఈ ప్రదేశాలన్నీ వాళ్ళకి ఎలా చూపించాలో స్టార్టింగ్లో అర్థం కాలేదు అవినాష్ అన్నకి. కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్లో మనం ఈ ప్రదేశాలను వీడియో క్యాప్చర్ చేసి పెడితే మనం అందరికీ చూపించవచ్చు, అందరినీ ఎంజాయ్ చేయించవచ్చు అని చెప్పేసి ఒక థాట్ అయితే వచ్చింది. అప్పుడు 2019లో ఆగస్టు 20వ తేదీన నా అన్వేషణ అనే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాడు.
స్టార్టింగ్‌లో అవినాష్ అన్న వీడియోస్ అయితే ఎవరు అయితే చూడలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏ వీడియో పెట్టినా అయితే వైరల్‌గా అవుతుంది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రావెల్ యూట్యూబర్ ఇన్ తెలుగు. ఆల్సో ఇండియా యూట్యూబర్‌గా కూడా మోస్ట్ వాంటెడ్ యూట్యూబర్ కూడా అయితే ఎదిగాడు. ప్రెజెంట్ అవినాష్ అన్నకి 1,000,000 సబ్స్క్రైబర్స్ పైన అయితే ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇప్పుడు అతను ఎక్కడికెళ్ళినా గానీ ప్రతి వీడియోస్‌ని వినూత్న రీతిలో అంటే డిఫరెంట్ వేలో అయితే వీడియోని చిత్రీకరించి యూట్యూబ్‌లో అయితే అప్‌లోడ్ చేస్తున్నాడు. అవినాష్ అన్న ఇటలీలోని ఫిఫా టవర్స్ వీడియోతో అయితే తన యూట్యూబ్ జర్నీని అయితే స్టార్ట్ చేశాడు. అవినాష్ అన్న ఇప్పటి వరకు దాదాపుగా 125+ కంట్రీస్ అయితే తిరిగి 1,500 నియర్లీ అయితే వీడియోస్ అయితే చేసున్నాడు. సో అంతేకాకుండా తను వెళ్ళిన ప్రతి దేశంలో వీడియోస్ రికార్డ్ చేసి మన అందరికైతే చూపిస్తున్నాడు. తను ఇలా తిరిగిన ప్రదేశాలలో ఆ ప్లేసెస్ యొక్క ప్రాముఖ్యతను, ఫ్యాక్ట్స్‌ను, అలాగే మనం అక్కడ ఏకైతే ఫుడ్ ఎలా ఉంటుంది, తర్వాత కాస్ట్ ఎలా అవుతుంది, రూమ్స్ రెంట్స్ ఎంత, అండ్ అక్కడ చూడవలసిన పాపులర్ ప్లేసెస్ ఏంటి, ఆ ప్లేసెస్ యొక్క హిస్టరీ ఏంటి, తర్వాత దేశంలో వాడే కరెన్సీ మన ఇండియన్ కరెన్సీతో కంపారిజన్స్, సో అక్కడ నివసించే ప్రజల యొక్క ఫేమస్ ఫుడ్ హ్యాబిట్స్, ఇలాగా ప్రతి ఒక్కటైతే మనకి కళ్ళకు కట్టినట్టుగా అయితే వీడియో చేసేసి అయితే చూపిస్తున్నాడు. అంతేకాకుండా తను వెళ్ళిన ప్రతి దేశానికి సామాన్యుడు వెళ్ళాలంటే వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, అక్కడ ఎంత ఖర్చు అవుతుంది మనం వెళ్ళాలనంటే అని చెప్పేసి అయితే విషయాలను అయితే మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అందరు ట్రావెలర్స్కి అయితే ఒక ఎగ్జాంపుల్గా అయితే నిలిచాడు. ఇప్పుడు వరకు అవినాష్ అన్న చేసిన వీడియోస్లో హైలైట్ సిరీస్ ఏంటంటే అంటార్కిటికా యాత్ర, ఆర్కిటిక్ యాత్ర, అమెజాన్ అడవుల్లో గడపడం, సాహారా ఎడారిలో మనం ఎలా జీవించవచ్చు, సోమాలియాలో ఉండే పరిస్థితులు, అండ్ ఎంఎన్సీ మీద దండయాత్ర అయితే ఇది మాత్రం హైలైట్. ఎంఎన్సీ మీద దండయాత్ర అంటే మిగతా యూట్యూబర్స్ అందరూ పెయిడ్ ప్రమోషన్స్ అంటే బెట్టింగ్ యాప్స్ ఇలా చేయడం, ఇవన్నీ మనకి చాలా అయితే మన జీవితాలను కోల్పోయే లాంటివి. సో వాటి మీద మన ఇండియన్స్కి, అందులో ఎస్పెషల్లీ మన తెలుగు పీపుల్కి బెట్టింగ్స్ యాప్స్ అండ్ ప్రమోషన్స్ వల్ల మనం కోల్పోయే జీవితం గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పారు. ఇంకా చెప్పాలంటే అమెరికా నుండి ఇండియాకు వచ్చిన 40 రోజుల పాటు సాగిన ట్రిప్ అయితే ఇది అవినాష్ అన్న కావాలని అనుకొని అయితే చేయలేదు. ఎందుకంటే అవినాష్ అన్న అమెరికాకు టూరిస్ట్ గైడ్గా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఫ్లైట్‌కి బుక్ చేస్తే కోవిడ్ వల్ల క్యాన్సిల్ అయింది. సో అందుకని సముద్రం ద్వారా షిప్‌లో 40 డేస్ అయితే జర్నీ చేసి ఇండియాకైతే తిరిగి వచ్చాడు. ఈ 40 డేస్ జర్నీని ఒక్కో రోజున ఒక్కొక్క వీడియోగా చిత్రీకరించి మనకు బ్యూటిఫుల్‌గా అయితే ప్రజెంట్ చేసి 40 వీడియోస్ ఈ దండయాత్ర అయితే చేశాడు. ఈ షిప్ యాత్ర అనేది అవి అవినాష్ అన్నకి తన లైఫ్‌లోనే బాగా అయితే పేరు తెచ్చింది. సో మొత్తానికి అవినాష్ అన్న ఇప్పటి వరకు ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ తాను ఎంజాయ్ చేయడమే కాకుండా మనందరికీ కూడా చూపిస్తూ మనల్ని కూడా ఎంజాయ్ చేసే విధంగా అయితే వీడియోస్ అయితే చూసి మనకి చూపిస్తున్నాడు. సో ఇదండి ఇవాల్టి మన నా అన్వేషణ అవినాష్ అన్న అయితే బయోగ్రఫీ. అతను ఎలా ఎదిగాడు అని చెప్పేసి ఈ వీడియోలో మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని సాహస యాత్రల గురించి అండ్ బెస్ట్ పీపుల్ ఇన్ యూట్యూబ్ ఆర్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి అయితే వాళ్ళ బయోగ్రఫీ ఆర్ ట్రావెల్ బ్లాగ్స్ అయితే మీకైతే ఖచ్చితంగా చేసి చూపిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ని అయితే మీరు ప్రెస్ చేసి పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే అయితే వచ్చేస్తుంది. సో నా వీడియోస్ అనేది మిస్ కాకుండా అయితే మీరు చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.